హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్ తనుజ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు బిగ్ బాస్ వచ్చారు అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియా న్యూస్ వైరల్ అయిపోయింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా చాలా అప్లోడ్ అయినాయి. సో ఇప్పుడు తనూజ యాక్చువల్‌గా 'బిగ్ బాస్' రాకముందే తనకి అల్టిమేట్ రియాలిటీ స్టార్ అని చెప్పి అవార్డ్ ఒకటొచ్చింది గదా! అక్కడ అసలు యాక్చువల్‌గా ఇంతకుముందు తనూజని చాలా కాలమైంది బయట చూసి. ఫస్ట్ టైమ్ అంటే సంక్రాంతి తర్వాత ఇప్పుడు చూస్తున్నాం గదా! సో, అక్కడ అసలు ఫాన్స్ అయితే చాలామంది తన కోసం ఫోటోస్, వీడియోస్ కోసం చాలా అసలు ఎట్లా ఉన్నారంటే ఫస్ట్ 'బిగ్ బాస్' సీజన్ 9 నుంచి బయటకొచ్చినప్పుడు ఎంత ఇదిగా ఎక్సైటింగ్‌గా వచ్చి తనను కలవడానికి చూసారో అంత ఎక్సైటింగ్‌గా ఉన్నారు. ప్లస్ ఇప్పుడు 'బిగ్ బాస్' వచ్చినప్పుడు కూడా చాలామంది ఫ్యాన్స్ తనను కలవడానికొచ్చారు. సో, అంటే ఇక్కడ అర్థమవుతుంది తనకి ఇంకా క్రేజ్ తగ్గలేదు అని చెప్పి. ఇంతకుముందు 'బిగ్ బాస్' సీజన్ 9 కంటే ముందు ఉన్న అన్ని సీజన్స్‌లో అసలు ఇంతకాలం క్రేజ్ ఎవ్వరికీ లేదు. విన్నర్‌కి కూడా లేదు. ఫస్ట్ టైమ్ 'బిగ్ బాస్' సీజన్ 8 నిఖిల్‌కి ఇప్పటికి కూడా క్రేజ్ ఉంది. ఎందుకంటే నిఖిల్ వచ్చేసి అంత ఫేమస్ అయ్యాడు కాబట్టి. సో, నిఖిల్ ప్లస్ ఇప్పుడు సీజన్ 9లో తీసుకుంటే కళ్యాణ్, తనుజకి వచ్చిన క్రేజ్ ఇది ఎవ్వరికీ రాలేదు. నాకు తెలిసి ఇంక ముందు ఎవరికైనా వస్తుందా అంటే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్‌కున్న క్రేజ్‌కి కళ్యాణ్ చాలా ఈవెంట్స్‌కెళ్తున్నాడు. చాలా ఓపెనింగ్స్‌కెళ్తున్నాడు. ఇప్పుడు మూవీస్‌లో హీరో గూడా రాబోతున్నాడు. వెబ్ సీరీస్‌లో రాబోతున్నాడు. అడ్వర్టైజ్‌మెంట్స్‌లో గూడా వస్తున్నాడు. సో, ఇన్ని ఆపర్చునిటీస్ ఎట్ ఎ టైము అదే కామన్ మ్యాన్‌కి రావడం అంటే మామూలు విషయం కాదు గదా! అంతే కాకుండా తనూజకైతే ఇప్పుడు చాలా ఆఫర్స్ వచ్చినియి. ఇప్పుడు 'బిగ్ బాస్' వచ్చింది గదా! వచ్చిన తర్వాత తను మాట్లాడే మాటలు కూడా అసలు యాక్చువల్‌గా తనొచ్చి కూర్చున్నప్పుడు గూడా తన పక్కన కూర్చొని తనతో మాట్లాడుతూ ఉండాలి. మళ్ళీ ఎప్పుడు కలుస్తుందో అని చెప్పి మాధురి గారైతే తనని వదలకుండా అసలు ఎవ్వరి పక్కన గూడా తను కూర్చోనికుండా, ఎవరితో మాట్లాడనీయకుండా తనే మాట్లాడుతుందని చెప్పి ఒక వీడియో కూడా పోస్ట్ చేశారనమాట. అంటే ఒక షార్ట్ లాగా ఒకటి వీడియో పోస్ట్ చేశారు. ఏంటంటే, "మాధురి గారు నన్ను ఎవరితో మాట్లాడనీయట్ల, కలవనీయట్ల. అందుకని ఈ మధ్యలో ఉన్న చిన్న సైకిల్ చిన్న గ్యాప్‌లోనే నేను అందరితో కలిసి మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడుతున్నాను" అని చెప్పి తను ఏదో చెప్పబోతుంటే మాధురి గారు వచ్చేసి చెయ్యి అడ్డం పెట్టడం. పక్కనే కళ్యాణ్ గూడా ఉన్నాడు. అంటే యాక్చువల్‌గా ఈ కళ్యాణు, తనుజ మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి కూర్చుంటదనమాట మాధురి. మధ్యలో వచ్చి కూర్చొని మామూలుగా మాట్లాడుతుంటే తను అప్పుడు చెప్తుంది. "అసలు నన్ను ఎవరితో మాట్లాడనీయట్లేదు, ఎవరితో కలవనీయట్లేదు. తనతోనే మాట్లాడాలని చెప్పి చూడండి ఎట్లా చేస్తుందో" అని చెప్పి మాధురి గారి గురించి చెప్పటం. ప్లస్ రామారావుతోటి కూడా తనుజక్క ఇప్పుడు కలిసింది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అని చెప్పి ఎమోషనల్ ఫీల్ అవ్వడం. అదంతా కూడా చాలా వైరల్ అయిపోయింది. సో, ఇది లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.